హలో గైస్, గూగుల్‌లో ఆర్ఆర్‌బీ అప్లై డాట్ జీఓవీ డాట్ ఇన్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేశాక మీరు ఈ పేజీకి రీడైరెక్ట్ అవుతారు. లేదా నేను డిస్క్రిప్షన్‌లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. అది క్లిక్ చేసినా సరిపోతుంది. మీరు ఈ పేజీకి అయితే రీడైరెక్ట్ అవుతారు. ఇక్కడ లాగిన్ అలానే క్రియేట్ అన్ అకౌంట్ అని 2 ఆప్షన్స్ ఉంటాయి. మీకు ఆల్రెడీ ఆర్ఆర్‌బీ వెబ్‌సైట్‌కి అకౌంట్ ఉన్నట్లయితే లాగిన్ మీద క్లిక్ చేసి లాగిన్ విత్ ఆధార్ లేదా లాగిన్ విత్ ఆర్ఆర్‌బీ అకౌంట్ క్రెడెన్షియల్, సో రెండిట్లో ఏదో ఒకటి క్లిక్ చేసి లాగిన్ అవ్వచ్చు. ఒకవేళ మీకు ఆర్ఆర్‌బీ వెబ్‌సైట్‌కి అకౌంట్ లేకపోయినట్లయితే క్రియేట్ అన్ అకౌంట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కంట్రీ ఆఫ్ నేషనాలిటీ దగ్గర క్లిక్ చేసి ఇండియాని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఫిల్ చేయాలి. అది కూడా మీ 10th క్లాస్ మార్క్ షీట్‌లో ఏ విధంగా ఉందో అదేవిధంగా మీ యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ కూడా ఫిల్ చేయాలి. సో ఇక్కడ ఫస్ట్ మీ యొక్క ఫుల్ నేమ్‌ని ఎంటర్ చేయండి. నెక్స్ట్ రీటైప్ ఫుల్ నేమ్ దగ్గర మళ్ళీ మీ యొక్క ఫుల్ నేమ్‌ని ఎంటర్ చేయండి. నెక్స్ట్ హ్యావ్ యూ చేంజ్డ్ యువర్ నేమ్ దగ్గర ఒకవేళ మీరు నేమ్ చేంజ్ చేసుకున్నట్లయితే ఎస్ మీద క్లిక్ చేసి మీ యొక్క చేంజ్ అయిన నేమ్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాలి. ఒకవేళ మీ నేమ్ చేంజ్ అవ్వకపోతే నో అని పెట్టేయండి. నెక్స్ట్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్‌ని సెలెక్ట్ చేసుకోండి. రీటైప్ డేట్ ఆఫ్ బర్త్ దగ్గర అయితే ఏ డేట్ సెలెక్ట్ చేసుకున్నారో ఆ డేట్‌ని ఇక్కడ ఎంటర్ చేయండి. నెక్స్ట్ సెలెక్ట్ జెండర్ దగ్గర మీ యొక్క జెండర్‌ని సెలెక్ట్ చేసుకోండి. రీసెలెక్ట్ జెండర్ దగ్గర మళ్ళీ మీ యొక్క జెండర్‌ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మీ యొక్క ఫాదర్ నేమ్‌ని ఎంటర్ చేసి రీటైప్ ఫాదర్ నేమ్ దగ్గర కూడా మళ్ళీ మీ యొక్క ఫాదర్ నేమ్‌ని ఎంటర్ చేయండి. నెక్స్ట్ అలానే మీ యొక్క మదర్ నేమ్‌ని ఎంటర్ చేయండి. రీటైప్ మదర్ నేమ్ దగ్గర మళ్ళీ మీ యొక్క మదర్ నేమ్‌ని ఎంటర్ చేయండి. నెక్స్ట్ కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాలి. ఈమెయిల్ అడ్రస్ దగ్గర మీరు రెగ్యులర్గా యూజ్ చేసే ఈమెయిల్ అడ్రస్‌ని ఎంటర్ చేసి పక్కన జనరేట్ ఈమెయిల్ ఓటీపీ మీద క్లిక్ చేసినట్లయితే మీ ఈమెయిల్‌కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ బాక్సెస్‌లో ఎంటర్ చేయండి. అలానే మీకు యాక్టివ్‌లో ఉన్న మొబైల్ నెంబర్‌ని ఎంటర్ చేసి పక్కన జనరేట్ మొబైల్ ఓటీపీ మీద క్లిక్ చేసినట్లయితే మీ మొబైల్‌కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని పక్కన బాక్సెస్‌లో ఎంటర్ చేయండి. ఇక్కడ కింద వెరిఫికేషన్ త్రూ డిజిలాకర్, వెరిఫికేషన్ త్రూ ఆధార్ కార్డ్, అలానే ఐ డు నాట్ హ్యావ్ ఆధార్ కార్డ్ అని 3 ఆప్షన్స్ ఉంటాయి. మోస్ట్లీ అందరికీ ఆధార్ కార్డ్ ఉంటుంది కాబట్టి వెరిఫికేషన్ త్రూ ఆధార్ కార్డ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ప్లీజ్ ఎంటర్ యువర్ ఆధార్ కార్డ్ నెంబర్ ఆర్ విఐడి దగ్గర మీ యొక్క ఆధార్ నెంబర్ని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి పక్కన జనరేట్ ఆధార్ ఓటీపీ మీద క్లిక్ చేసినట్లయితే మీ ఆధార్కి లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీని ఇక్కడ బాక్సెస్లో ఎంటర్ చేసి వెరిఫై మీద క్లిక్ చేసి వెరిఫికేషన్ని కంప్లీట్ చేసుకోండి. నెక్స్ట్ మీకు 18 ఇయర్స్ లేదా అంతకంటే ఎక్కువ ఉంటే ఇక్కడ చెక్ బాక్స్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పాస్వర్డ్ని అయితే క్రియేట్ చేసుకోవాలి. పాస్వర్డ్లో మనకి క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్, స్పెషల్ క్యారెక్టర్స్ అలానే నెంబర్స్ ఇలా అన్నీ ఉండేలా ఒక పాస్వర్డ్ని అయితే క్రియేట్ చేసుకోండి. అలానే పక్కన కన్ఫర్మ్ పాస్వర్డ్ దగ్గర ఇక్కడ పాస్వర్డ్ దగ్గర ఏ పాస్వర్డ్ అయితే ఎంటర్ చేశారో అదే పాస్వర్డ్ని కన్ఫర్మ్ పాస్వర్డ్ దగ్గర ఎంటర్ చేసి ఇక్కడ ఐఎమ్ నాట్ ఏ రోబోట్ అనే చెక్ బాక్స్ని క్లిక్ చేసి లాస్ట్లో ప్రివ్యూ అండ్ క్రియేట్ అన్ అకౌంట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీరు ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్నీ చూపిస్తాయి. అన్ని డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఎడిట్ మీద క్లిక్ చేసి కరెక్ట్ చేసుకోండి. అన్నీ కరెక్ట్గా ఉంటే అకౌంట్ని క్రియేట్ చేసుకోండి. క్రియేట్ చేసుకున్న తర్వాత మళ్ళీ హోమ్ పేజ్కి వచ్చేసి లాగిన్ మీద క్లిక్ చేయండి. లాగిన్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి. లాగిన్ విత్ ఆధార్ అలానే లాగిన్ విత్ ఆర్ఆర్‌బీ అకౌంట్ క్రెడెన్షియల్ అని. లాగిన్ విత్ ఆర్ఆర్‌బీ అకౌంట్ క్రెడెన్షియల్ క్లిక్ చేసినట్లయితే మీ యొక్క ఈమెయిల్ ఐడి లేదా మొబైల్ నెంబర్ని ఎంటర్ చేసి తర్వాత మీరు క్రియేట్ చేసుకున్న పాస్వర్డ్ ఎంటర్ చేసి నెక్స్ట్ మీకు ఈమెయిల్కి లేదా మొబైల్కి వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి లాగిన్ అవ్వచ్చు. లేదా మీరు లాగిన్ విత్ ఆధార్ మీద క్లిక్ చేసి కూడా లాగిన్ అవ్వచ్చు. సో నేను ఇక్కడ లాగిన్ విత్ ఆధార్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క ఫోన్ నెంబర్ని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి ఇక్కడ చెక్ బాక్స్ని క్లిక్ చేసి తర్వాత జనరేట్ ఆధార్ ఓటీపీ మీద క్లిక్ చేసినట్లయితే మీ ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి ఐఎమ్ నాట్ ఏ రోబోట్ అనే చెక్ బాక్స్ని క్లిక్ చేసి లాగిన్ మీద క్లిక్ చేసి లాగిన్ అవ్వండి. లాగిన్ మీద క్లిక్ చేశాక మీరు ఆర్ఆర్‌బీ వెబ్సైట్కి అయితే లాగిన్ అవుతారు. సో ఇక్కడ పైన ఆన్లైన్ అప్లికేషన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి మనం అప్లై చేసే పోస్ట్ వచ్చేసి ఇక్కడ CEN 09/2025 అని ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ పోస్ట్ ఇన్ లెవెల్ 1 ఆఫ్ 7th CPC పే మ్యాట్రిక్స్ అని అయితే ఉంటుంది. అలానే జనవరి 31 నుంచి మార్చి 2 వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ సెలెక్ట్ ద ఆర్ఆర్‌బీ ఫర్ విచ్ యూ విష్ టు అప్లై మీద క్లిక్ చేసి
మీరు ఏ జోన్‌కి అయితే అప్లై చేయాలనుకుంటున్నారో ఆ జోన్‌ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద 2 చెక్ బాక్సెస్‌ని క్లిక్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ పర్సనల్ డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాలి. ఇక్కడ కొన్ని డీటెయిల్స్ అయితే ఆల్రెడీ ఫిల్ అయ్యే ఉంటుంది. మనం ఇక్కడ ఫిల్ చేయాల్సిన డీటెయిల్స్ వచ్చేసి మ్యారిటల్ స్టేటస్ దగ్గర క్లిక్ చేసి మీరు అన్‌మ్యారీడా లేదా మ్యారీడా అనేది సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ మీ యొక్క రిలీజియన్‌ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ యొక్క మదర్ టంగ్‌ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ చాయిస్ ఆఫ్ లాంగ్వేజ్ ఫర్ ఎగ్జామినేషన్ దగ్గర మీరు ఎగ్జామ్‌ని ఏ లాంగ్వేజ్‌లో రాయాలనుకుంటున్నారో సెలెక్ట్ చేసుకోండి. ఆల్రెడీ ఇంగ్లీష్ డిఫాల్ట్‌గా ఉంటుంది కాబట్టి ఇంగ్లీష్ కాకుండా వేరే లాంగ్వేజ్‌ని అయితే సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ పర్మనెంట్ విజిబుల్ మార్క్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ 1 అలానే పర్మనెంట్ విజిబుల్ మార్క్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ 2 అని ఉంది కదా! సో, ఇక్కడ మీ యొక్క మోల్ డీటెయిల్స్ అంటే పుట్టుమచ్చ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాలి. ఇది వచ్చేసి మనకి 10th క్లాస్ మెమోలో అయితే ఉంటుంది. నెక్స్ట్ కమ్యూనిటీ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాలి. ఇక్కడ కమ్యూనిటీ దగ్గర సెలెక్ట్ మీద క్లిక్ చేసి మీ యొక్క కమ్యూనిటీని సెలెక్ట్ చేసుకోండి. యూఆరా, ఎస్సీయా, ఎస్టీయా, ఓబీసీయా లేదా ఈడబ్ల్యూఎస్సా అని. ఫర్ ఎగ్జాంపుల్‌గా నేను ఇక్కడ ఓబీసీని సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి. అలానే ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే సెంట్రల్ గవర్నమెంట్ చేత రికగ్నైజ్ అయిన ఎస్సీ, ఎస్టీ లేదా ఓబీసీ నాన్ క్రిమీ లేయర్ వాళ్ళు మాత్రమే రిజర్వేషన్ అర్హులని అయితే ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉంది. నెక్స్ట్ సెలెక్ట్ నాన్ క్రిమీ ఆర్ క్రిమీ లేయర్ స్టేటస్ అండర్ ఓబీసీ అని ఉంది కదా! సో, ఇక్కడ మనకి ఓబీసీ నాన్ క్రిమీ లేయర్ అలానే ఓబీసీ క్రీమీ లేయర్ అని ఉంటుంది. ఓబీసీ నాన్ క్రిమీ లేయర్ అంటే మీ యొక్క ఇన్కమ్ 8 lakhs కంటే తక్కువ ఉంటే ఓబీసీ నాన్ క్రిమీ లేయర్ సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ 8 lakhsకి అబోవ్ ఉంటే ఓబీసీ క్రిమీ లేయర్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. ఓబీసీ నాన్ క్రిమీ లేయర్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీరు ఓబీసీ నాన్ క్రిమీ లేయర్ సర్టిఫికేట్‌ని అయితే మీరు ప్రొడ్యూస్ చేయాలి. అలానే ఇక్కడ చూడొచ్చు మాక్సిమం లిమిట్ వచ్చేసి 8 lakhs కంటే ఇన్కమ్ తక్కువ ఉండాలి. అలానే మీరు ఈ యొక్క సర్టిఫికేట్‌ని ఏప్రిల్ 1, 2025 సంవత్సరం తర్వాత ఇష్యూ చేసిన సర్టిఫికేట్ మాత్రమే వ్యాలిడ్. నెక్స్ట్ నేమ్ ఆఫ్ ది క్యాస్ట్ దగ్గర మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్‌లో ఏ విధంగా ఉందో ఆ విధంగా మీ యొక్క క్యాస్ట్ నేమ్‌ని ఎంటర్ చేయండి. నెక్స్ట్ మీ యొక్క కమ్యూనిటీ సర్టిఫికేట్ నెంబర్‌ని ఎంటర్ చేయండి. నెక్స్ట్ మీకు ఈ కమ్యూనిటీ సర్టిఫికేట్‌ని ఎవరు ఇష్యూ చేశారో ఆ ఇష్యూ అథారిటీని సెలెక్ట్ చేసుకోవాలి. అంటే కలెక్టరా, డిప్యూటీ కలెక్టరా, లేకపోతే తహసీల్దారా ఇలా మీకు ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఎవరైతే ఇష్యూ చేశారో ఆ ఇష్యూ అథారిటీని అయితే సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇష్యూ చేసిన స్టేట్‌ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత కమ్యూనిటీ సర్టిఫికేట్ డేట్ ఆఫ్ ఇష్యూ అంటే ఏ డేట్‌న ఇష్యూ చేశారో ఆ డేట్‌ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ పోస్టల్ అడ్రస్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ ప్రెజెంట్ అడ్రస్ యొక్క స్టేట్‌ని, డిస్ట్రిక్ట్‌ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ అడ్రస్ బాక్స్‌లో మీ యొక్క పూర్తి అడ్రస్‌ని ఎంటర్ చేయండి. తర్వాత ప్రెజెంట్ నియర్ సిటీ ఆర్ మేజర్ టౌన్ దగ్గర మీకు దగ్గర ఉన్న సిటీ లేదా మేజర్ టౌన్ అయితే ఎంటర్ చేయండి. తర్వాత మీ యొక్క పిన్ కోడ్‌ని ఎంటర్ చేయండి. నెక్స్ట్ పర్మనెంట్ అడ్రస్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాలి. ఒకవేళ మీ యొక్క ప్రెజెంట్ అడ్రస్ డీటెయిల్స్, పర్మనెంట్ అడ్రస్ డీటెయిల్స్ సేమ్ అయితే సింపుల్‌గా ఇక్కడ చెక్ బాక్స్‌ని క్లిక్ చేస్తే సరిపోతుంది. మీరు పర్మనెంట్ అడ్రస్ డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ పర్మనెంట్ అడ్రస్ డీటెయిల్స్ డిఫరెంట్ అయితే మాత్రం స్టేట్‌ని, డిస్ట్రిక్ట్‌ని అడ్రస్ ఎంటర్ చేసి మీ యొక్క సిటీ లేదా టౌన్‌ని ఎంటర్ చేసి మీ యొక్క పర్మనెంట్ అడ్రస్ యొక్క మీ యొక్క పిన్ కోడ్‌ని ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత సేవ్ మీద క్లిక్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ కేటగిరీ డీటెయిల్స్‌లో ఆర్ యూ అన్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అని అడుగుతుంది. ఒకవేళ మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే యెస్ అని సెలెక్ట్ చేసుకోండి. లేకపోతే నో అని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఆర్ యూ ఏ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ అంటే మీకు డిజబిలిటీ ఉంటే యెస్ సెలెక్ట్ చేసుకోండి. ఇన్ కేస్ యెస్ సెలెక్ట్ చేసుకుంటే మీరు డిజబిలిటీకి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాలి. ఒకవేళ డిజబిలిటీ లేకపోతే నో సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ స్క్రైబ్ డీటెయిల్స్‌లో మీరు పైన డిజబిలిటీ సెలెక్ట్ చేసుకుంటే కింద ఈ స్క్రైబ్ డీటెయిల్స్ అనేది యెస్ సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ పైన డిజబిలిటీ డీటెయిల్స్ నో సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ కూడా నో సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాలి. ఇక్కడ మీరు ఈబీసీ అంటే ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్‌కి సంబంధించిన వారైతే ఫీ కన్సెషన్‌కి ఎలిజిబులా లేదా అనేది సెలెక్ట్ చేసుకోండి. యెస్ అయితే యెస్, నో అయితే నో. నెక్స్ట్ ఆర్ యూ అన్ ఎంప్లాయీ ఆఫ్ ఇండియన్ రైల్వేస్? సో, మీరు ఇండియన్ రైల్వే ఎంప్లాయా అనేది యెస్ ఆర్ నో సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ కరెంట్ ఎంప్లాయ్‌మెంట్ డీటెయిల్స్‌లో నెక్స్ట్ నేమ్ ఆఫ్ ది కరెంట్ డిపార్ట్మెంట్ ఆర్ ఆర్గనైజేషన్ దగ్గర క్లిక్ చేసి మీరు సెంట్రల్ గవర్నమెంట్‌లో కానీ, స్టేట్ గవర్నమెంట్‌లో కానీ, పీఎస్‌లో కానీ ప్రెజెంట్ వర్క్ చేస్తే సెలెక్ట్ చేసుకోండి. ఇన్ కేస్ వర్క్ చేయకపోతే నాట్ అప్లికబుల్ అనే ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ డీటెయిల్స్ ఆఫ్ కోర్స్ కంప్లీటెడ్ యాక్ట్ అప్రెంటిస్ అని ఉంది కదా!
సో, ఇక్కడ మీరు రైల్వే ఎస్టాబ్లిష్మెంట్‌లో కోర్స్ ఏమైనా కంప్లీట్ చేశారా? అలానే ఎన్‌సీవీటీ ఇష్యూ చేసిన నాక్ సర్టిఫికేట్ ఏమన్నా ఉందా అని అడుగుతుంది. ఇన్ కేస్ ఉంటే యెస్ మీద క్లిక్ చేయండి. ఇన్ కేస్ యెస్ మీద క్లిక్ చేస్తే నేమ్ ఆఫ్ ద ట్రేడ్, ట్రైనింగ్ ఫ్రమ్ డేటు, టు డేటు, అలానే రిజల్ట్ డిక్లేర్ అయ్యిందా లేదా అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ మీరు కోర్స్ చేయకపోతే నో అని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ బ్యాంక్ డీటెయిల్ ఫర్ రీఫండ్ ఆఫ్ ఫీ. సో, మీకు ఎగ్జామ్ రాసాక రీఫండ్ అయితే వస్తుంది కదా! సో, దానికోసం మీరు బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాలి. ఇక్కడ అకౌంట్ హోల్డర్ నేమ్‌ని ఎంటర్ చేయండి. తర్వాత మళ్ళీ అకౌంట్ హోల్డర్ నేమ్‌ని ఎంటర్ చేయండి. నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్ నెంబర్‌ని ఎంటర్ చేయండి. తర్వాత ఐఎఫ్ఎస్‌సి కోడ్ ఎంటర్ చేసి కన్ఫర్మ్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఆటోమేటిక్‌గా బ్యాంక్ నేము, బ్యాంక్ అడ్రెస్ ఆటోమేటిక్‌గా వస్తాయి. నెక్స్ట్ సేవ్ మీద క్లిక్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ క్వాలిఫికేషన్ మెట్రికులేషన్ ఆర్ ఎస్ఎస్‌సి, ఎల్‌సి అనేది ఆల్రెడీ సెలెక్ట్ అయిపోతుంది. అంటే మీ యొక్క 10th క్లాస్ డీటెయిల్స్. ఇక్కడ మీరు 10th క్లాస్ ఏ స్టేట్‌లో చేశారు? ఏ డిస్ట్రిక్ట్‌లో చేశారు? అలానే బోర్డ్ నేమ్ ఏంటి? మీరు ఏ డేట్‌న పాస్ అయ్యారు? అలానే మీ యొక్క రోల్ నెంబరు, అలానే మీ యొక్క 10th క్లాస్ సర్టిఫికేట్ సీరియల్ నెంబర్‌ని ఎంటర్ చేయాలి. 10th క్లాస్ సర్టిఫికేట్ సీరియల్ నెంబర్ అనేది మీ యొక్క 10th క్లాస్ మార్క్ షీట్ మీద అయితే ఉంటుంది. సో, చూసి ఎంటర్ చేయండి. సో, ఇప్పుడు యాడ్ మీద క్లిక్ చేయండి. యాడ్ మీద క్లిక్ చేశాక మీ యొక్క 10th క్లాస్ డీటెయిల్స్ అయితే యాడ్ అయిపోతాయి. ఒకవేళ మీకు ఇంకేమైనా క్వాలిఫికేషన్ ఉంటే ఆ క్వాలిఫికేషన్‌ని సెలెక్ట్ చేసుకొని, ఆ క్వాలిఫికేషన్‌కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయవచ్చు. నెక్స్ట్ మీద క్లిక్ చేశాక మీకు కెమెరా యాక్సెస్ అడుగుతుంది. కెమెరా యాక్సెస్ అయితే ఇవ్వండి. ఎందుకంటే మీరు లైవ్ ఫోటో అయితే అప్లోడ్ చేయాలి. అలానే ఇక్కడ పక్కన ఇన్‌స్ట్రక్షన్స్ ఉంటాయి. అవైతే క్లియర్‌గా చదవండి. ఇక్కడ క్యాప్చర్ లైవ్ ఇమేజ్ అని ఉంది కదా! సో, దాని మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ డూస్ అండ్ డోంట్స్ ఉంటాయి. సో, అవి క్లియర్‌గా చదివి సో, దాని ప్రకారం అయితే ఫాలో అవ్వండి. తర్వాత ఇక్కడ క్యాప్చర్ లైవ్ ఇమేజ్ అని ఉంది కదా! సో, దాని మీద క్లిక్ చేయండి. క్యాప్చర్ లైవ్ ఇమేజ్ మీద క్లిక్ చేశాక ఆర్ యూ ఏ ట్విన్ అని అడుగుతుంది. అంటే మీకు ట్విన్ బ్రదర్ గాని, సిస్టర్ గాని ఉన్నారని అడుగుతుంది. ఒకవేళ ఉంటే యెస్ మీద క్లిక్ చేయండి. ఒకవేళ లేకపోతే నో మీద సెలెక్ట్ చేసుకొని క్యాప్చర్ లైవ్ ఇమేజ్ మీద క్లిక్ చేసినట్లయితే సో, మీకైతే కెమెరా అయితే ఓపెన్ అవుతుంది. సో, మీ యొక్క ఫోటో అయితే క్యాప్చర్ చేసుకున్నట్లయితే మీకు ఫోటో ఆటోమేటిక్‌గా రిఫ్లెక్ట్ అయిపోతుంది. లేదా మొబైల్ నుంచి లైవ్ ఫోటో అప్లోడ్ చేయాలనుకుంటే ఇక్కడ క్యాప్చర్ లైవ్ ఇమేజ్ ఫ్రమ్ మొబైల్ మీద సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ క్యూఆర్ వస్తుంది. ఈ క్యూఆర్‌ని అయితే స్కాన్ చేయాలి. స్కాన్ చేసిన తర్వాత మీకు కింద లింక్ వస్తుంది. ఆ లింక్ క్లిక్ చేసినట్లయితే మీకు ఆర్ఆర్‌బీ వెబ్‌సైట్‌కి రీడైరెక్ట్ అవుతుంది. అక్కడ మీ యొక్క క్రెడెన్షియల్స్ అలానే ఓటీపీ ఎంటర్ చేసి లాగిన్ అయ్యి సో, మీరు మొబైల్ నుంచి కూడా ఫోటో అప్లోడ్ చేయొచ్చు. అప్లోడ్ చేసిన తర్వాత ఆర్ఆర్‌బీ వెబ్‌సైట్‌కి వచ్చేసి పేజ్‌ని రిఫ్రెష్ చేసినట్లయితే ఫోటో ఆటోమేటిక్‌గా అప్లోడ్ అయిపోతుంది. సో, ఇప్పుడు ఈ ప్రాసెస్ ఎలా చేయాలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఇక్కడ ఇచ్చిన క్యూఆర్‌ని స్కాన్ చేయడం కోసం మీ మొబైల్ స్కానర్‌ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక సో, మీకు ఆర్ఆర్‌బీ వెబ్‌సైట్‌లో ఇచ్చిన స్కానర్‌ని స్కాన్ చేయండి. స్కాన్ చేశాక కింద లింక్ ఉంది కదా! అక్కడ ఓపెన్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఆర్ఆర్‌బీ వెబ్‌సైట్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఏదో ఒకటి అప్లై విత్ ఆధార్ లేదా లాగిన్ విత్ ఆర్ఆర్‌బీ అకౌంట్ క్రెడెన్షియల్ మీద క్లిక్ చేయండి. నేనైతే అప్లై విత్ ఆధార్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫోన్ నెంబర్‌ని ఎంటర్ చేసి ఇక్కడ చెక్ బాక్స్‌ని క్లిక్ చేసి జనరేట్ ఆధార్ ఓటీపీ మీద క్లిక్ చేసినట్లయితే మీ ఆధార్ లింక్డ్ మొబైల్‌కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేసినట్లయితే మీరు ఆర్ఆర్‌బీ వెబ్‌సైట్‌కి అయితే లాగిన్ అవుతుంది. ఇక్కడ కెమెరా పర్మిషన్ అడుగుతుంది. సో, దానికి ఓకే చేసి ఇక్కడ క్యాప్చర్ లైవ్ ఇమేజ్ అని ఉంది కదా! దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీకు కెమెరా అయితే ఓపెన్ అవుతుంది. ఫోటో క్యాప్చర్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆర్ఆర్‌బీ వెబ్‌సైట్‌కి వచ్చి పేజ్‌ని రిఫ్రెష్ చేస్తే ఆటోమేటిక్‌గా ఫోటో అనేది అప్లోడ్ అయిపోతుంది. నెక్స్ట్ సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయాలి. సో, సిగ్నేచర్ యొక్క సైజ్ వచ్చేసి 49 కేబీ కంటే ఎక్కువ ఉండకూడదు. అలానే 30 కేబీ కంటే తక్కువ ఉండకూడదు. అలానే పక్కన ఇచ్చిన ఇన్‌స్ట్రక్షన్స్ ఒకసారి క్లియర్‌గా చూసి సో, దాని విధంగా అయితే సిగ్నేచర్‌ని అప్లోడ్ చేయండి. ఇక్కడ బ్రౌజ్ మీద క్లిక్ చేసి సిగ్నేచర్‌ని అయితే అప్లోడ్ చేయొచ్చు. సో, నెక్స్ట్ ఇక్కడ ఇచ్చిన చెక్ బాక్స్‌ని క్లిక్ చేసి తర్వాత సేవ్ మీద క్లిక్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మీరు ఎలిజిబుల్ ఉన్న పోస్ట్ అయితే చూపిస్తాయి. ఈ పోస్ట్‌లని మీరు ఆర్డర్ ప్రిఫరెన్స్ ప్రకారం అయితే సెలెక్ట్ చేసుకోండి. అంటే మీరు ఏ పోస్ట్‌కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నారో ఆ పోస్ట్‌ని ఫస్ట్ సెలెక్ట్ చేసుకొని అలా ఒక ఆర్డర్ ప్రకారం అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇచ్చిన చెక్ బాక్స్‌ని క్లిక్ చేయండి. అలానే కింద ఇక్కడ ఉన్న చెక్ బాక్స్‌ని కూడా క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ ప్లేస్ దగ్గర మీరు ఈ అప్లికేషన్‌ని ఎక్కడి నుంచి ఫిల్ చేస్తున్నారో ఆ ప్లేస్‌ని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి కింద సేవ్ మీద క్లిక్ చేసి ప్రివ్యూ అప్లికేషన్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీరు ఎంటర్ చేసిన డీటెయిల్స్ అయితే చూపిస్తాయి. ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఎడిట్ మీద క్లిక్ చేసుకొని కరెక్ట్ చేసుకోండి.
అన్నీ కరెక్ట్‌గా ఉంటే ఇక్కడ ఇచ్చిన చెక్ బాక్స్‌ని క్లిక్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సబ్మిట్ మీద క్లిక్ చేశాక అప్లికెంట్ విల్ నాట్ బీ ఏబుల్ టు మేక్ ఎనీ కరెక్షన్స్ ఇన్ ద ఆన్‌లైన్ అప్లికేషన్ ఆఫ్టర్ సబ్మిషన్. అంటే వన్స్ మీరు ఆన్‌లైన్ అప్లికేషన్‌ని సబ్మిట్ చేశాక మళ్ళీ చేంజ్ చేసుకోవడానికి అయితే వీలుండదు. అందుకే ఫస్ట్ అన్నీ కరెక్ట్‌గా ఉన్నాయో లేదో చెక్ చేసుకొని సబ్మిట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ ఫీ డీటెయిల్స్‌లో ఎంత అమౌంట్ పే చేయాలో చూపిస్తుంది. సో ఇక్కడ పే విత్ ఎస్‌బీఐ ఈపే మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇచ్చిన చెక్ బాక్స్‌ని క్లిక్ చేసి ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. సో నెక్స్ట్ ఇక్కడ డిఫరెంట్ పేమెంట్ మెథడ్స్ అయితే చూపిస్తాయి. మీరు ఇక్కడ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ లేదా ప్రీపెయిడ్ కార్డ్స్ ద్వారా పే చేయొచ్చు. లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా పేమెంట్ చేయొచ్చు. లేదా యూపీఐ ఆప్షన్ క్లిక్ చేసి యూపీఐ ద్వారా కూడా పేమెంట్ చేయొచ్చు. ఇక్కడ ఎంటర్ యూపీఐ ఐడి ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకొని యూపీఐ ఐడి ఎంటర్ చేసి వ్యాలిడేట్ యూపీఐ ఐడి క్లిక్ చేసి అలా పేమెంట్ చేయొచ్చు. లేదా యూపీఐ క్యూఆర్ కోడ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పే నౌ మీద క్లిక్ చేసినట్లయితే మీకు క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది. ఈ క్యూఆర్ కోడ్ని ఏదైనా యూపీఐ యాప్ ఓపెన్ చేసి స్కాన్ చేసి పేమెంట్ చేసిన తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోతుంది. తర్వాత మీరు అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.